ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ లో నగల దోపిడీకి సంబంధించిన న్యూస్ ఇది. కస్టమర్స్ లా వచ్చి దోచుకెళ్లారు దొంగల ముఠ. షాప్ తెరవగానే ఎంట్రీ ఇచ్చారు. మొత్తం ముఠా సభ్యులంతా సిబ్బందిని బంధించి నగలు దోచుకెళ్లారు. అడ్డొచ్చిన సిబ్బందిపై 8 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 సిబ్బంది గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. సిబ్బందిని మోకాళ్లపై నిలబెట్టారు 2 దొంగలు. కదిలితే కాల్చేస్తామన్నట్లుగా భయపెట్టింది ముఠ. నగదు మొత్తం బ్యాగుల్లో సర్ది మరో 2 అక్కడ ఉన్నదంతా కూడా ఊడ్చుకెళ్లారు. సరిగ్గా ఉదయం 11:10 షాప్ నుంచి వీళ్ళంతా కూడా పరారయ్యారు. అంతకుముందు 25 నిమిషాల పాటు షాప్ లో ఈ దోపిడీ జరిగింది. దొంగల ముఠా ఎక్కడకు పారిపోయిందన్న దానిపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. షాప్ తో పాటు నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 దొంగల ముఠా ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసింది. ఉదయం షాపు తెరవగానే లోపలున్న సిబ్బందంతా కూడా ఆ లోపలున్న జ్యువెలరీని సర్దుతున్న క్రమంలో ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చారు. వచ్చి రావడంతోనే వాళ్ళందరినీ కూడా భయపెట్టి ఏకంగా కాల్పులు జరిపి మరీ భయపెట్టి అందరినీ కింద కూర్చోబెట్టారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన పని కానిచ్చారు. పని దాదాపు 20 నిమిషాల పాటు వాళ్ళు అదే షాప్ లో ఉండి గోల్డ్ మొత్తం కూడా దోచుకెళ్లారు. కస్టమర్స్ లా వచ్చి రాగానే ఒక్కొక్కళ్ళు జేబుల్లోంచి గన్స్ తీసి గురి పెట్టడంతో సిబ్బంది అంతా కూడా షాక్ లో ఉన్నారు. మరోవైపు దొంగల వేట ముమ్మరంగా సాగుతోందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీ జరిగిందని మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్తున్నారు. సిటీకి చివర్లో ఉండడంతోనే ఈ షాప్ ని టార్గెట్ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకోవాలని పోలీసుల్ని ఆదేశించినట్లుగా తెలిపారు బండి సంజయ్. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ ఫుటేజ్ కానీ నేను కూడా అధికారులు మరి చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని తీసుకుంటున్నారు. వాళ్ళ ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. వాళ్ళు భాష కూడా తెలుగు హిందీ 2 భాషలు మాట్లాడుతూ తెలిసింది వాళ్ళకి. ఇంకా ఒకరికి భుజం మీద ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో ఎంత గోల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. ఆయనకు వాటర్ ఇచ్చి చైన్స్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిండు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా 2 కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా 2 వ్యక్తులు లోపలికి పోయి అందరినీ నిల్ డౌన్ చేయించి అందరికీ మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకుని ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి 2 కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పు జరపడం, సేల్స్ మేనేజర్ మీద వీళ్ళ తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పు జరపడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.